హీరో అల్లు అర్జున్ కు రేవంత్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ తండ్రి ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోని అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఒక భవనం నిర్మించారు. అయితే 4 అంతస్తుల వరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం అదనంగా పెంట్ హౌస్ నిర్మించడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ ఇటీవల అనుమతులు లేకుండా పెంట్ హౌస్ నిర్మించారని, ఆ పెంట్ హౌస్ ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. అయితే ఈ మేరకు మీ పెంట్ హౌస్ కూలుస్తామంటూ అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేశారట జీహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు. ఇక ఇటీవల అనుమతులు లేకుండా పెంట్ హౌస్ నిర్మించారని, ఆ పెంట్ హౌస్ ఎందుకు కూల్చొద్దో వివరణ కూడా ఇవ్వాలంటూ అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. అయితే ఈ మేరకు మీ పెంట్ హౌస్ కూలుస్తామంటూ అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది జీహెచ్ఎంసీ అధికారులు. అయితే అల్లు బిజినెస్ పార్క్ నవంబర్ 2023లో నటుడు అల్లు అర్జున్ కుటుంబం పనులు మొదలుపెట్టింది. అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ నిర్మాణం ప్రారంభించబడింది. అయితే ఈ పార్క్ జూబ్లీ హిల్స్ లో ఉంది. ఇది గీత ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యవహారాల కార్యకలాపాలకు కేంద్రంగా ఈ భవనం పనిచేస్తుంది. అయితే అనుమతులు లేకుండా పెంట్ హౌస్ నిర్మించడంతో దానిని కూలుస్తామంటూ జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. మరి దీనిపై అల్లు అర్జున్ ఫ్యామిలీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మనం వేచి చూడాలి. హీరో అల్లు అర్జున్ కు రేవంత్ సర్కార్ ఇప్పుడు మరొక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ తండ్రి ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోని అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఒక భవనం నిర్మించారు. అయితే 4 అంతస్తుల వరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు కూడా తీసుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే అదనంగా పెంట్ హౌస్ నిర్మించడంతో అధికారులు ఇప్పుడు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే అల్లు అర్జున్ ఇటీవల అనుమతులు లేకుండా పెంట్ హౌస్ నిర్మించారని, ఆ పెంట్ హౌస్ ఎందుకు కూల్చొద్దో వివరణ కూడా ఇవ్వాలంటూ అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. అయితే ఈ మేరకు మీ పెంట్ హౌస్ ని ఎందుకు కూల్చొద్దో కూడా మాకు వివరణ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మీ పెంట్ హౌస్ ని కూలుస్తామంటూ అల్లు అరవింద్ కు నోటీసులు కూడా జారీ చేశారట జీహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు. ఇక ఇటీవల అనుమతులు లేకుండా పెంట్ హౌస్ నిర్మించారని, ఆ పెంట్ హౌస్ ఎందుకు కూల్చొద్దో వివరణ కూడా ఇవ్వాలంటూ అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. ఈ మేరకు మీ పెంట్ హౌస్ ని కూలుస్తామంటూ అల్లు అరవింద్ కు నోటీసులు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అల్లు బిజినెస్ పార్క్ నవంబర్ 2023లో నటుడు అల్లు అర్జున్ కుటుంబం పనులు మొదలుపెట్టింది. అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ నిర్మాణం ప్రారంభించబడింది. అయితే ఈ పార్క్ జూబ్లీ హిల్స్ లో ఉంది. ఇది గీత ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యవహారాల కార్యకలాపాలకు కేంద్రంగా ఈ భవనం పనిచేస్తుంది. అయితే అనుమతులు లేకుండా పెంట్ హౌస్ నిర్మించడంతో దానిని కూల్చేస్తామంటూ జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. మరి దీనిపై అల్లు అర్జున్ ఫ్యామిలీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మనం చూడాలి.